నర్మదా, ప్రేమ ధీరజ్ని పోలీసులు పట్టుకున్న ప్లేస్కి వెళ్తారు. ఇక ప్రేమ రోడ్డుపైన వెళ్లేవాళ్ని వచ్చేవాళ్ని అడుగుతూ ఉంటుంది. దాంతో నర్మదా, ఇలా అడిగితే ఎవరు చెప్తారు ప్రేమ? ప్లాన్ ప్రకారం ధీరజ్ని ఇరికించారు. మారక ద్రవ్యాలు ఉన్న మామిడికాయల బాక్స్ పెట్టినవాడు దొరికితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ముందు వాణ్ణి పట్టుకోవాలి. ఈ ఏరియాలో సీసీ కెమెరాలు ఉంటే వాడు ఎవడో తెలిసిపోతుంది అంటూ చుట్టూ వెతుకుతారు. అయితే అక్కడ ఓ కిరాణా షాప్లో ఒక సీసీ కెమెరా ఉండడంతో ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తారు. అన్యాయంగా మా ఆయన్ని అరెస్ట్ చేశారు. మీరు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే ఆ కేసు నుంచి బయటపడొచ్చు. దయచేసి సాయం చేయమని బ్రతిమలాడుతూ ఉంటారు నర్మదా, ప్రేమ. అడగ్గానే ఇవ్వడానికి అదేమైనా ప్రింటౌట్ కాదు, ఫుటేజ్. ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తాం? కుదరదు, అస్సలు కుదరదు అని అంటాడు కిరాణా షాప్ వాడు. దాంతో నర్మదా, మర్యాదగా ఫుటేజ్ ఇస్తారా లేదా అని బెదిరిస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారు? పోలీసులకి ఫోన్ చేస్తాను అని అంటాడు కిరాణా షాప్ వాడు. దాంతో నర్మదా, ఫోన్ చేస్తావా? చెయ్యి, మర్యాదగా ఫుటేజ్ ఇచ్చావా? సరే సరే, లేదంటే తల పగిలిపోద్దు అంటూ పెద్ద సీసా పైకెత్తేస్తుంది. దాంతో ఆ షాప్ వాడు భయపడిపోయి సీసీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు. ఇలా మెల్లగా ఎప్పటికి చూపిస్తారు, మాకంత టైం లేదు అంటూ వాణ్ణి పక్కకి నెట్టేసి ఫుటేజ్ చూస్తుంది నర్మదా. అందులో ధీరజ్ని కేసులో ఇరికించిన వాడు క్లియర్గా కనిపిస్తాడు. వెంటనే ఆ ఫుటేజ్ మొత్తాన్ని ఫోన్లో రికార్డ్ చేసుకుంటుంది నర్మదా. ఈ నెంబర్ బండి ఆధారంగా వాడెవడో పట్టుకోవచ్చు. నాకు తెలిసిన ట్రాఫిక్ ఎస్ఐ ఈ నెంబర్కి పంపించి వాడి అడ్రస్ కనుక్కుంటాను అని ట్రాఫిక్ ఎస్ఐకి కాల్ చేస్తుంది నర్మదా. 10 నిమిషాల్లో వాడి వివరాలు పంపిస్తా అని అంటాడు ఎస్ఐ. అయితే ఇదంతా సుకన్య కంట్లో పడుతుంది. వీళ్ళకి సీసీ ఫుటేజ్ దొరికేసింది. ఈ విషయం అర్జెంటుగా అత్తయ్యకి చెప్పకపోతే కొంపలు అంటేసుకుంటాయి అంటూ పరుగు తీస్తుంది సుకన్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.